షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయం దేవాలయంలో జరిగిన చోరీ కేసును వారం రోజుల్లో ఛేదించిన పోలీసులు. ఆలియాబాద్ చౌరస్తాలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం రత్నాలయంలో చోరీకి పాల్పడిన ముగ్గురు నిందితులు. పోలీసులు సీసీ కెమెరాలు సాంకేతిక పరిజ్ఞానంతో మేడ్చల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి 70 లక్షల విలువైన బంగారం, వెండి, కాంస్య విగ్రహాలతో పాటు 80,000 నగదు, 2 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు చోరీ సొత్తును రికవరీ చేశారు. షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో మేడ్చల్ డీసీపీ కోమటి రెడ్డి పూర్తి వివరాలు తెలిపి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆడ టెంపుల్లో కూడా కెమెరాలు ఉండబట్టి మనకి ఫుటేజ్ వచ్చింది. ఆ ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని కూడా పోవడం జరిగింది. అంటే క్లూస్ ఇక్కడ మనకి స్ట్రాంగ్గా దొరికినాయి కాబట్టి మనకి లీడ్ వచ్చింది. ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 13 కేసులు ఇద్దరు కలిసి చేశారా? ఇద్దరు కలిసి చేశారు. 13 కేసులు కూడా ఇప్పుడే గుర్తించారు సార్? ఇంతకుముందు గుర్తించారు అండ్ అఫెన్స్లు అయినాయి. ఈ మధ్య ఇవన్నీ కూడా ఈ ఇయర్లో అయినటువంటి అఫెన్స్లే, 2024లో అయినటువంటి అఫెన్స్లే. ఒక దాంట్లో కూడా అరెస్ట్ కాలే లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి అయినాయి ఇవన్నీ.